డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. ఇంకోటి, మనము చేతులు కాలినాక ఆకులు పట్టుకునే భయమే తప్ప ఈ డ్రగ్స్ కేసులలో అసలు ఈ స్టేట్ లో లేకుండా చేయడం అనేది ఎలా, అసలు రాకుండా ప్రివెన్షన్. ఇప్పుడు వచ్చి వాడు పెడ్లరు అమ్ముతుంటే తిన్నోడెవడు అమ్మినోడెవడు మొత్తం దొరుకుతుంది, అట్లా కాదు. అసలు ఈ స్టేట్ లోకి వస్తుండగానే పట్టుకోవడం ఎట్లా అనే దాని మీద ఎక్కడ కూడా మనకు చర్యలు లేవు. ఈరోజు విద్యాలయాలలో కేంద్రాలుగా మారిపోయినాయి. అదైతే చాలా దౌర్జన్యమైన, అంటే దాన్ని ఏమనాలో తెలియదు కానీ ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు మా కాన్స్టిట్యున్సీలో 10th ఇంటర్మీడియట్ పిల్లగాడు లాస్ట్కి ఏమైపోయింది, తల్లిదండ్రులు అమ్మ వీడు చచ్చిపోయిందే పీడపోయింది అన్నట్టుగా పాపం ఏడుస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చెల్లించిపోయి అన్నట్టు. అసలు ఆ రకంగా తయారైపోయింది డ్రగ్స్. అంటే డ్రగ్స్కి అలవాటు పడిన వాడు బ్లాక్మెయిల్ చేసి పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళడం అనే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఇది గతంలో లేదండి. తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున లేదు. అయితే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, గత ప్రభుత్వం ఏమన్నది, మేము డ్రగ్స్ ఫ్రీ లేదు, మేము ఏసీబీ కేసులు కూడా లేదా ఈ క్రైమ్ తగ్గింది అని అంటే అసలు కేసులే బుక్ చేయకపోతే క్రైమ్ తగ్గుతుంది, ఏసీబీ రైడింగ్సే చేయకపోతే దొరికినా ఏమనుకున్నారంటే ప్రభుత్వంలో ఈ మినిస్టర్స్ కానీ ఎన్ రామారావు టైంలో మినిస్టర్స్ ఎమ్మెల్యేలను కూడా పట్టుకునేటటువంటి వైనం భయపడేవాళ్ళు. అట్లా కాకుండా ఏం చేశారంటే ఈ దళిత బంధు అవినీతి అన్నారు, అది పట్టుకుంటే ఏమవుతుంది, ఆ రోజున్న గవర్నమెంట్కు ఫెయిల్యూర్ కింద వస్తుందని చెప్పి వాళ్ళు బయటికి రానియలేదు. సో ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్కాములు జరిగినాయి. ఇలా అనేక గొర్రెల పెంపకంలో స్కాములు జరిగినాయి. అతిగతిలో ఫైళ్లు సెక్రటరియట్లనే తగలబడ్డాయి, అతిగతి లేదు. సో ఇట్లా ప్రభుత్వం యొక్క నిర్లిప్తత అడుగడుగున 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. మరి ఆ గత కేసులు ఫైళ్లు దులపడానికి రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు. ఆ పాత ఫైళ్లను దులిపితే ఏమవుతుందో తెలియదు. అంటే ఆ రోజు మరి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు కఠినమైనటువంటి శిక్షలు వేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు ఈ రోజు పాత ఫైళ్లను ఒకసారి తీసి పట్టించుకోవడంలో భయమేముంది, లోపాయకారం ఒప్పందం ఏదన్నా జరిగిందా అనే ఫీలింగ్ వస్తూ ఉంది. అన్ని కేసులు, ఇది ఒక్క కేసు అని కాదు, మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కు అయిపోయి చేస్తున్నట్టుగా వ్యవహారం కనిపిస్తూ ఉంది. అది కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాల్సిందే, పాత ఫైళ్లు దులపాల్సిందే, పాత కేసులు అన్ని మళ్ళీ ఒకసారి ముక్కటేసుకోవాలి. ఆ రోజున్న గవర్నమెంట్ మూసేసింది అన్న లాస్ట్ ఎప్పటిదాకా ఛాలెంజ్లు పోయినాయి అనుకుంటే ఎంట్రుకలు వీక్కోవాలి అనేది పొలిటీషియన్స్, ఇది కేటీఆర్ గారు ఎంట్రుకలు వీళ్ళు అడగడం, వాళ్ళ ఎంట్రుకలు వీళ్ళు అడగడం, వైట్ ఛాలెంజ్లు ఇసురుకోవడం. అసలు ఈ రాష్ట్రాన్ని మొత్తం ప్రజల్ని ఒక స్పెక్టేటర్స్, ఒక సినిమా యాక్టర్స్ అయిపోయినారు పొలిటీషియన్స్. మరి ఎవరికి ఎంట్రుకలు వీకియలేదు, ఎవరు పీకియకపోయినా పీకలేదు. సో నేనేమంటున్నానంటే ఇలా సరే ఆ ఎంట్రుకల సంగతి దేవుడు ఎరుగు, వారి భాష దేవుడు ఎరుగు, కానీ ఈ తెలంగాణని డ్రగ్స్ కింద మారిపోవడం దాని మీద చాలా కఠిన చర్యలు ఇప్పుడు తీసుకోవాలి. అధికారులని బండి సంజయ్ గారు సూచించిన సూచనలు తీసుకుంటే తప్పేం లేదు కదా. కేంద్ర హోంశాఖ మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ ఒక సూచన ఇచ్చారు, సద్విమర్శ తీసుకొని దాని మీద ఆలోచించాలి. లేదు అంతకన్నా ఎఫెక్టివ్ ఆఫీసర్స్ నెయ్యండి, వారు కొన్ని పేర్లు పెట్టినారు అప్పుడు. సో అవన్నీ కూడా మాట్లాడి చెయ్యొచ్చు. పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఎక్కడో నేను అనుకుంటా మాఫియా డాన్ లాగా తెలంగాణని మొత్తం లూటీ చేసి సంపాదించేసి దేశం మొత్తం డబ్బులలో మొత్తం ఎవరికి అందనంత ఎత్తుకెదిగి దేశాన్ని పరిపాలించనే దృక్పథంతో కూడా కొంతమంది పొలిటీషియన్స్ పనిచేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయం కావచ్చు, లేకపోతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ కావచ్చు, మొత్తం ఈ ఇల్లీగల్ మనుషులకి ఖరాబ్ చేసేటటువంటి వాటిల్లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఇన్కమ్ ని డెవలప్ చేసినారు అనేది వినిపిస్తా ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా జరగొద్దు అంటే మనం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ తాడూరు శ్రీనివాస్ గారు. ఒకసారి ఉపేంద్ర గారితో మాట్లాడదాం. ఉపేంద్ర గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాతనే డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది తాడూరు శ్రీనివాస్ గారు అంటున్నారు. సో మొత్తానికి అప్పుడు మరి అకున్ సబర్వాల్ కావచ్చు, తర్వాత ఆయన డ్రగ్స్ కేసు విచారణ చేసిన క్రమంలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులకు సైతం మరి తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. ఇది బండి సంజయ్ డ్రగ్స్ కేసుపై మరొకసారి బాంబు పేల్చారు. ఇదే క్రమంలో సోమేష్ కుమార్ను విచారించాలి అని అంటున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డ్రగ్స్ వినియోగం పెరిగింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు, కానీ డ్రగ్స్ సహిత రాష్ట్రంగా అయిందని చెప్పి మరి వస్తున్న అంటే తాడూరు శ్రీనివాస్ గారు చెప్తున్న దాని పట్ల మీరేం చెప్తారు? ఇప్పుడు
ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే సరే డ్రగ్స్ అనే అంశాన్ని మాత్రం నివారించవలసింది అది ఏ ప్రభుత్వమైనా. ఒకవేళ బండి సంజయ్ గారు